చెప్తున్నారు. అటువంటి తోపులన్న మీరు అబ్బో డేంజర్ మీరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చెత్తపల్లి శివాజీ కూడా వచ్చిండు అన్న. నమస్తే అన్న. కత్తి లేదండి, ఎవరికి ఇచ్చినవే కత్తి ఉండాలి కత్తి. ఎందుకంటే ఇప్పుడే కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ లకు కింద మీద లాగులు పాయింట్లు అన్ని తప్పుతున్నాయి. అంతా రాము పూజ చేసిరా అని అందరూ పూజ చేసిరా అని. మీరు రాముని పూజ చేయలే అన్న చేతులెత్తుర్రే చేయలే అనే మరి అబ్బో చేసిరా గట్టిగా మొక్కిరు కదా. ఈ మనం మొక్కితే కాంగ్రెస్ వాళ్ళకి డప్పులు కొడుతున్నాయి. ఇక దానిలోకి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇవన్నీ రేషన్ బియ్యం అట. అక్షింతలు అక్షింతలు అక్షింతలేనా? అవునా కదా? అక్షింతలు రేషన్ బియ్యము, బాస్మతి బియ్యము, జై శ్రీరామ్ బియ్యం ఉంటాయా అనే? ఉంటాయా? నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్పిన, కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్పిన అంటే మీరు గుళ్ళె కొయ్యో అక్కడిక్కడ రేషన్ బియ్యం కావద్దు, బాస్మతి బియ్యమే కావాలంటే ఈ కాంగ్రెస్ కోసము ఇక్కడి బాస్మతి బియ్యం అయోధ్య పంపించి పట్టుకొచ్చిస్తా అని చెప్పిన. ఇంత దుర్మార్గులే. అయోధ్యలో రాముడు అందరు రాముడు, అవునా కదా? అయోధ్య రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, అందరి రాముడు, అయోధ్య రాముడు. రాముడు ఈ కాంగ్రెస్ కొత్త డౌట్లు బాగా వస్తాయి వాళ్ళకు. ఆ డౌట్ అసలు పుట్టిరాళ్ళు. రాముడు అయోధ్యను గక్కనే పుట్టినందుకు గ్యారెంటీ ఏంటి అట కాంగ్రెస్ వాళ్ళకు. అయోధ్యలోనే రాముడు పుట్టిన గ్యారెంటీ ఏంటి అంటున్నారు. నేను అడిగిన, నువ్వు మీ అమ్మ పుట్టిన గ్యారెంటీ ఏంటి అని నేను. డౌట్ రాదా నాకు? నాకు రాదా డౌట్? మరి అయోధ్యలో రాముడు పుట్టిండాలో చెప్పన్నా. నువ్వు చెప్పినావని నేను చెప్పిన చరిత్ర చెప్తున్నదే. నేనన్నా మీ అమ్మకు నువ్వు పుట్టినవని గ్యారెంటీ ఏంటో తెలుసా? అక్కడ పవిత్రమైన డ్యూటీ చేసే అక్కడ నరసమ్మ ఏం చేస్తుంది? అమ్మ డెలివరీ కాగానే అమ్మ నీకు అమ్మవారు లాంటి పాప పుట్టిందమ్మా అంటారు. అమ్మ నీకు ఛత్రపతి శివాజీ లాంటి కొడుకు పుట్టిందమ్మా అంటారు. చరిత్ర ఎవరు ఆధారం? ఎవరు? ఆ నరసమ్మ. అట్లనే అయోధ్యలో రాముడు పుట్టిండు అనడానికి ఆధారం నా చరిత్ర, అవునా కాదన్నా?